నా పేరు నిజ్జన రమేష్. నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుని, బాబు మహాజన్ రాష్ట్ర కోఆర్డినేటరు, శివరాం రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్య ఇది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా జేఎన్టీయూ పరిధిలోనే ఈరోజు కాకినాడ లేదు, అనంతపూర్లో లేదు. కుట్రపూరితంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను తప్పించుకోవడం కోసమే క్రెడిట్ విధానం తీసుకొచ్చి దాదాపు 10,000 మంది పైచిలుకును డిటెన్షన్ విధానం వచ్చింది. దాదాపు 10,000 మంది పైచిలుకు డిటెంట్ కావడం జరిగింది. మేమేమంటా ఉన్నాము, గతంలో ఎక్కడ ఏ పరిధిలో గతంలో ఏ ఖాళీలో లేదు. ఇక్కడ కావాల్సి జేఎన్టీయూ పరిధిలో ఎందుకు పెట్టడం జరిగింది? ప్రభుత్వం అనేది ఫీజు రియంబర్స్మెంట్ తప్పించుకోవడం కోసం. దీని ద్వారా ఈ క్రెడిట్ విధానం తీసుకురావడం ద్వారా విద్యార్థులు అర్హుల ఖాళీలో చదువుతున్నటువంటి మా విద్యార్థి దినేష్ అనే విద్యార్థి చనిపోయాడు, మరియు తేజశ్రీ విద్యార్థి చనిపోయింది, మరియు 3 విద్యార్థులు పారిపోవడం జరిగింది, రవితేజ లాంటి విద్యార్థులు పారిపోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులారా, ఇది మన సమస్య, మీ సమస్య. ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే కంపల్సరీ గవర్నమెంట్ దిగొచ్చే విధంగా, మెడలు వంచి మనకు న్యాయం చేసే విధంగా మనము రేపు పొద్దున 10 గంటలకు ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మనకు ఆర్ కృష్ణన్న మద్దతుతోటి రేపు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఈ దహనంలో 200 కాలేజీల విద్యార్థులందరూ విధిగా హాజరై మన యొక్క నిరసన రూపాన్ని తెలియజేస్తే గవర్నమెంట్ దిగొచ్చి మనకు న్యాయం చేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వము కుట్రపూరితంగా ఫీజు రియంబర్స్మెంట్ తప్పించుకోవడం కోసమే ఈ యొక్క విధానాన్ని తెరపైకి తీసుకోవడం జరిగింది. ఈరోజు నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడినటువంటి మనము, తెలంగాణ ప్రభుత్వము విద్యార్థులకు న్యాయం చేస్తుందంటే ఈరోజు విద్యార్థులను విధుల్లో ఈరోజు తిరగడం కోసం విద్యకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులంతా, మైనార్టీ విద్యార్థులంతా, పేద విద్యార్థులు, తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ విద్యార్థులంతా, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులు ఈరోజు డిటెన్షన్ క్రెడిట్ విధానాన్ని ఈరోజు తీసుకొచ్చి మా విద్యార్థుల జీవితాలతో ఓయూ పరిధిలో లేని విధానాన్ని జేఎన్టీయూ పరిధిలో విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులను ఈరోజు జీవితాలతో ఆడుకుంటారు. కాబట్టి దయచేసి విద్యార్థులంతా మీరు అందరము రేపు 10 గంటలకు ఇందిరా పార్కు దగ్గర జరగబోయే కార్యక్రమంలో 200 కాలేజీల విద్యార్థులంతా హాజరై ప్రభుత్వం మెడలు వంచే విధంగా కార్యక్రమం, రేపు దిష్టిబొమ్మ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై తెలంగాణ.